మార్పిడికి ప్రోత్సహిస్తే ఆడనే తాళ్ళు ఇవ్వమంటమని చెప్తాను నేను. 4 కేసులు అయితే నేను చూసుకుంటా. సో అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. మన జోలికి, హిందూ దేవుళ్ళ జోలికి, హిందువుల జోలికి, గో జోలికి ఎవడన్నా వంకర ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి తేవాలని సందర్భం తెలియజేస్తూ, మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు నితిన్ కూడా ఎల్లప్పుడూ హిందువుల గురించి ముందుంటాడు. ఆయన కూడా తొక్కే ప్రయత్నం చాలా చేస్తారు, కానీ తమ్ముడు తగ్గేదే లేదు. తగ్గోటి కూడా తగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు వీర శివాజీ ఉన్నాడు, అలా శివాజీ రాడు మన గురించి. కలికాలం ఇది, శివాజీ రాడు, మనమే వీర శివాజీ కావాలి. అవసరం పడితే ఖడ్గం తీయాలి బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి యొక్క అవకాశం ఇచ్చిన అందరు హిందూ సోదరులకి, ముఖ్యంగా నితిన్ గారికి, వీర శివాజీ సేనకి, మరి మా పాండన్నకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికి కూడా శివాజీ మహారాజ్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. పోరాటంలో భాగంగా దళితులను అందరినీ కూడా, హిందువులంతా దళితులు అందరూ హిందువులే. ఎక్కడ ఏ దళిత సోదరుడికి అన్యాయం జరుగునా ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. ఆ దళిత సోదరులకి అన్యాయం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇంకా కూడా అక్కడక్కడ చెదురుముడు సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ చెప్తున్నా ఉగ్ర కులాలని చెప్పి ఎవడన్నా అగ్ర కులాలని చెప్పి ఎవరు మాట్లాడితే మాత్రం తోలు తీస్తాం బిడ్డ. అగ్ర కులాలు లేవు, ఏ కులాలు లేవు. కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం. మతం ఉంటేనే కులాలు ఉంటాయి. ఇలా కులాల గురించి కొట్టుకొని వస్తుంది. మతం ఉంటేనే కదా కులాలు ఉండేటి. మరి మతం లేని కులం ఏడుంది? ఇవన్నీ చూసుకొని ఈ క్రిస్టియన్ మినిస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తారు? మెల్లగా మీ దాంట్లో సక్కలేదు, మీరు మంచిగా చూసుకోరు, మా దాంట్లోకి రా, మా ఏసయ్యకు మొక్కు, మా అయ్యకు మొక్కు, ఏసుమాలు ఎద్దాము, ఏసు బతుకమ్మ ఆడదాము, చర్చి ముంగడ ధ్వజస్తంభాలు. ఏంద్రాబాయ్ ఇవన్నీ? మన గుళ్ళో ఉన్న స్తంభం వయసు గారి కొడుకుల మత చరిత్ర ఇక మనకి ఏం చెప్తారు ఈ కొడుకులు? మనకి ఇట్లా అంటే చీకొట్టేనా క్రిస్టియన్లు అంటలే, దొంగ పాస్టర్లను అంటున్నా, మత మార్పిడి కుక్కలని అంటున్నా. మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏ గుళ్ళల్లా గమ్మతున్నది, గుళ్ళ కథ. ఎవడైనా పిచ్చోడు చేసిందంటారు. పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా? మరి వేరే కనబడతలేవా? ఇప్పుడు పిచ్చోళ్ళు వేరు, పిల్లిలు వచ్చినాయి. ఆ పిల్లిలు ఆడగానే పిల్లి పోయింది, పిల్లి మాంసం ముద్ద వాడేసింది. మరి కవరే లేదు, పిల్లి మాంసం ముద్ద వాడేది. ఎక్కడ పుట్టేది తీసుకొచ్చి ఏం తీసుకున్నా మనకి తెలియదు. నేనేమంటున్నా అంటే, మొన్న ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు మనలో యూనిటీ కనబడ్డది, ఐకమత్యం కనబడ్డది. అలాంటి ఐకమత్యం కావాలి. ఏ చిన్న ఇన్సిడెంట్ హిందువులకు జరిగినా 5 మంది, 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది కాదు, 50,000 మంది రావాలి, 5 లక్షల మంది రావాలి. అప్పుడు కానీ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు మనకు హిందువులకు అనుకూలంగా పనిచేయి. ఇలా తెలుసు ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వంక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముస్లిం వంక పార్టీ, ముస్లిం అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక మంత్రివర్గం చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, అంటే ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి సంకల్నాకని హిందువుల దగ్గర వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అరవైతే నన్ను అడుగుతున్నారు. సిగ్గుండాలి హిందువులకు అడగని ఓట్లు. మరి వేసే హిందువులకు కూడా సిగ్గుండాలి. వీళ్ళు పక్కన పెడితే ఇవాళ సెక్యులర్ వాదన ఒకటి ఉన్నది. వాళ్ళు కూడా మనకు శత్రువులే. నాస్తిక నా కొడుకులు అయితే అడ్డగోలు తయారైనారు. ఊరికోడు ఇంతకుముందు నాస్తికులనే ఓడైనా పోతుంది. ఎవరు నాస్తికత్వం అంటే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు. ఇవాళ బైరనరేజ్ ఉండే ఎవరు ఏమైంది? మన వరంగల్లో మన సైనికులు హిందూ హిందువులతో తీసిరు కొడుకులు. వాళ్ళు ఇలా దండం పెడుతుడు. అన్నా నేనేం మాట్లాడాలి? అట్లనే చేయాలి. మంచి చెప్తే వినరు. ఒకసారి బిడ్డ మా మనోభావాలను కించపరిచే ధైర్యం, దమ్ము ఎవరికన్నా ఉంటే బిడ్డ రోడ్ల మీద తిరగారు. మీరు మంచిగా ఉండదని చెప్తున్నా. ఇట్లా అందరూ ముఖ్యంగా ఐకమత్యంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా యువకులంతా ఐకమత్యంతో ఉండాలి. మీరు ఎంజాయ్ చేయండి, తినండి, తాగండి వద్దన్న, కానీ వారంతో రోజు గుడికి ఉండరు. గుడికి పోవాలి, బొట్టు ధరించాలి, గోరక్ష చేయాలి. ఇలా గోరక్షకులపై కేసులు అడ్డగోలు. నితిన్పై దునియా కేసులు పెట్టారు, నాపై దునియా కేసులు పెట్టారు. ఇవాళ భయపడుతున్నారు పిల్లగాళ్ళు. గోరక్ష చేయాలన్న భయం, ఏదన్నా హిందూయిజం సంబంధించి ఏ ప్రొటెస్ట్